ఇప్పటికి చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో కూడా మరి మోడీ గారు మాట ఇచ్చారు కానీ చేయలేకపోయాడు. అది కారణం ఏందనేది బీజేపీ నాయకులకి తెలియాలి. కానీ ఒక రాజకీయ నాయకుడుగా మేము ఆలోచించేది ఏంటంటే జనాభా ప్రకారం కన్నా ఓటర్ ప్రాతిపాదికన ఎన్ని ఓట్లకు రాష్ట్రం లోపల అసెంబ్లీ ఒక అసెంబ్లీకి ఎన్ని ఓట్లకు డిసైడ్ చేస్తారనేది ఒక అంశం. ఉదాహరణకి ఇప్పుడు ఎన్నున్నది, తెలంగాణలో 2 లక్షల నుంచి 3 లక్షల ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ లాంటి దాంట్లో 4.5 లక్షల ఓటర్లు ఉన్నారు ఒక అసెంబ్లీకి. కాబట్టి నేనేమంటున్నా అంటే దేశవ్యాప్తంలో అసెంబ్లీ యొక్క ఓటర్ నిర్ణయం చేయాలి. హయ్యెస్ట్ ఓటు ఎంత, పార్లమెంట్కి ఎంత అనేది మొదలు డిసైడ్ చేసి అది అన్ని పక్షాల యొక్క ఆలోచనలు తీసుకొని అన్ని పక్షాల ఆమోదంతో ఈ బిల్లును డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని మొదట కోరుతా ఉన్నా. ఇక డీలిమిటేషన్ ప్రస్తుతం చేతారా చేయరా, రాజకీయ కోణంతో వట్టిగా ప్రజల చర్చకు తెచ్చిండ్రా, మరి ప్రజలు ఏమనుకుంటారు అని ఒక ఫీడ్బ్యాక్ కొరకు తెచ్చిండ్రా, లేదా అమిత్ షా గారు మోడీ గారు అనుకొని జస్ట్ ప్రజల్లో ఒక చర్చ జరగని మనం చేస్తామంటున్నాం కానీ ఇతరులు అద్దంటూరు అనే ఒక మీమాంసంతో ఈ అంశాన్ని బయటికి తెచ్చిర్రా అనేది అది బీజేపీ నాయకులకి తెలియాలి. కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి నేను అంటాను నిజంగా వీళ్ళకు కేంద్ర అధికారంలో బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గతంలోనే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరగాలి. గత 3 సంవత్సరాల ఆ బిల్లు అప్పుడు కూడా పెట్టలే. ఇప్పుడైనా పెడతారా అంటే మరి పార్లమెంట్ అసెంబ్లీ కలిసి డీలిమిటేషన్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు. మరి ఏ బూచితోని ఏ రకంగా పోస్ట్ పోన్ చేస్తామనేది ఆలోచన నిజంగానే ప్రజల మీద లేదా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి చేస్తారా అనేది అమిత్ షా గారు చెప్పాలి, బీజేపీ మిత్రులు చెప్పాలి. నేను ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు డీలిమిటేషన్ చేస్తే నిబద్ధతతోని ఖచ్చితమైన ఆలోచనతోని ఆ నియమ నిబంధనలతో పాటు జనాభా ప్రాతిపాదికన ముందు ఓటర్ ప్రాతిపాదిక తీసుకొని ఎన్ని ఓట్లకు ఏ అసెంబ్లీ ఉండాలి, ఎన్ని ఓట్లకు పార్లమెంట్ ఉండాలని మాట చెప్తూనే అది 5-10 వేల ఓట్లు తేడాతోనే ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ ఉండాలి తప్ప ఒక ఏమంటారు ఇప్పుడున్న ప్రకారం చూస్తే మీకు ఇదివరకు కూడా చెప్పినాం ఏమంటున్నాము 14 లక్షలు ఉన్న పార్లమెంట్ ఉంది, 30 లక్షలు ఉన్న పార్లమెంట్ ఉంది, 18 లక్షలు ఉన్న పార్లమెంట్ ఉంది, 22 లక్షల ఓట్లు ఉన్న పార్లమెంట్ ఉంది. కాబట్టి ఇది అంబిగ్యూటీ అంటే ఇది సరిగా లేదు. కాబట్టి డీలిమిటేషన్ కావాలన్నమాట కేంద్రం ఒక ఆలోచన చేసి తెచ్చినందుకు మరి కేంద్రం నిజంగా స్పష్టత ఉండి చేయాలనే తగిన ఆలోచన ఉంటే స్వాగతిస్తూ ఉన్నాం. కానీ చేసే ముందు 2 అంశాలు ఏమిటి అంటే ఇదివరకు ఆ చట్టం ఉంది, డీలిమిటేషన్ యాక్ట్ 2009లో కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని ఆధారంగానే అప్పుడు మేము ఎమ్మెల్యేలమైనాం డీలిమిటేషన్ అయ్యి తెలంగాణలో కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్తే డీలిమిటేషన్ యాక్ట్ 2009లో అయింది, అప్పుడు డివైడ్ అయింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయాలనే సదుద్దేశం ఉంటే తప్పక చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్రం భావించి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలను పటిష్టపరచాలన్న ఆలోచన ఉంటే బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మాట చెప్తా ఉన్నారు. సంతోషం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంతకాలం పెండింగ్ పెట్టారు, ఏమైంది, ఇది ఇప్పుడు చర్చించే అవసరం లేదు. రెడ్ 2034 వరకు కూడా ఉంది కదా, టైం ఉంది. కాబట్టి నేనేమంటున్నా డీలిమిటేషన్ ఒకటే ఒక ప్రాతిపదిక ఓటరు ప్రాతిపదికన అంటే 150,000 నుంచి 160,000 అసెంబ్లీ ఉంటుందని లేదా 10 లక్షల నుంచి 10,20,000 వరకు పార్లమెంటు ఉదాహరణగా ఇట్లా ఉండాలి తప్ప లక్షల తేడాతోని డీలిమిటేషన్ జరగకూడదని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక న్యాయవాదిగా కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. చాలా సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేకుండా ప్రజాస్వామ్యంలో పారదర్శకతగా జరిగే విధంగానే ఈ యొక్క డీలిమిటేషన్ జరగాలి తప్ప పార్టీ కోణం ఆలోచించి మాకు ఇక్కడైతే ఓట్లు వస్తాయి కాబట్టి ఈ మండలాన్ని అంటే నేను నా ఒక అబ్జెక్షన్ ఏంటంటే మాకు ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇది ఒక అసెంబ్లీ, మాకు అనుకూలం ఉంది కాబట్టి ఇది ఒక పార్లమెంట్ అనేది చేస్తే సాంకేతికంగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనేది నా మనవి.
రైట్. నాగార్జున గారు, మోహన్ గారు మాట్లాడిందంతా విన్నారు. విభజన హామీ ఏమైందనేటువంటి